లాభాల వాటా విషయంలో కార్మికులు సంతోషంగా ఉన్నారని, టీబీజీకేఎస్ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు ఎస్ నరసింహారెడ్డి, పి ధర్మపురి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ మూసిన దుకాణాన్ని మళ్లీ తెరిచి కార్మికుల్లో కోల్పోయిన పట్టును సాధించాలన్న తపనతో లాభాల వాటా విషయంలో కార్మికులకు అన్యాయం జరిగిందని కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా లాభాల వాటా పంపకం జరిగిందని, దానికి ఆధారం ఇదేనంటూ ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలు, పంచిన లాభాల వాటాకు సంబంధించిన సీట్ను చూపించారు. ఇక ఏఐటీయూసీ నాయకులు రాజకీయ జోక్యం అంటూ పదే పదే మాట్లాడుతున్నారని, ఏఐటీయూసీ నాయకులు తమకున్న ఒకే ఒక ఎమ్మెల్యేను పట్టుకొని సిఐఎండి ముఖ్యమంత్రిని కలిసి పనులు చేయించుకుంటే రాజకీయ జోక్యం కాదా అని ప్రశ్నించారు. కంపెనీ బాగు కోసం ఎమ్మెల్యేలు సిఐఎండిని కలిస్తే రాజకీయ జోక్యం అవుతుందని అన్నారు. కనీసం వాళ్ళకి లాభాలు ఎంత వచ్చినాయనేది కూడా దానికి ఇన్ఫర్మేషన్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. మీకు అసలు వాస్తవ లాభాలు, అవసర నిమిత్తం తీసేటువంటి డబ్బులు తీసిన తర్వాత ఉండేటువంటి లాభాలు ఎన్ని అనేది మీకు అసలు ఆ రోజు తెలియని కూడా తెలియదు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకుడిని కూడా తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టుకొని వాస్తవ లాభాలు, సింగరేణి కంపెనీకి కావాల్సినటువంటి అవసర నిమిత్తం పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన లాభాలు కూడా ప్రకటింపజేసి దానిలో 33% వాటా ఇవ్వడం జరిగింది. దానికి ఇవాళ మీరు సింగరేణి కార్మికులకు మోసం జరిగింది, 2 లక్షల వరకు పోయింది, కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా. గత సంవత్సరం మీరు అధికారంలో ఉన్నప్పుడు 2222 కోట్లు మీరు లాభాలు ప్రకటించారు. ఆ రోజు 67 మిలియన్ టన్నుల బొగ్గు వచ్చింది. ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగింది. దానికి 2222 నుంచి ఏకకాలంలో 4701, ఆ 3 మిలియన్ టన్నుల బొగ్గుకి 4700 కోటి రూపాయల వాస్తవ లాభాలు వచ్చేటువంటి అంత వాస్తవం మీరు ఒక్కసారి ఆలోచించాలా. ఆ డిఫరెన్సు 100% కంటే ఎక్కువ ఉంది. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా కేవలం ఏదో బురద జల్లాలా, మేము ప్రతిపక్షంలో కూడా సరిగా మీ నాయకుడు రాకపోయినప్పటికీ కూడా ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘం ఉందని ఆ నాయకుడిని, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మా నాయకులను మమ్మల్ని కూర్చోబెట్టుకొని ప్రకటింపజేయడం అనేది ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సింగరేణి యాజమాన్యం కూడా దానికి సహకరించింది. ఏదైతే సింగరేణి ఫ్యూచర్ అవసరాల కోసం సింగరేణిని పూర్తిగా విస్మరించి మీరు గత ప్రభుత్వం అధికారంలో ఉండగా సింగరేణి సొమ్ములు వాడుకున్నారే తప్ప సింగరేణి కొత్త బావులు తెస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సింగరేణిని ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు లక్ష్మీపతి గౌడ్, వి దాసు, కె సదానందం, గడ్డం కృష్ణ, బేబీ శ్రీనివాస్, బత్తుల పోచయ్య, పుట్ట రమేష్, కుండేటి శ్రీనివాస్, తాన్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో
ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330 8142789678.